నా లక్ష్యం ఒక్కటే, 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. ఈ రోజు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరమైన మెలకువలు కూడా. ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉండేది, అమ్మాడీలు పెట్రోల్ బంకులు నడిపేది. ఈరోజు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల కోసం స్థలం ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు క్యాంటీన్స్ గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర ఉండే, ఈనాడు మహిళలకే ఆ క్యాంటీన్లన్నీ ఇచ్చి క్యాంటీన్ల నడిపి ఆర్థికంగా నిలదొక్కునే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించినాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా 30 నెలల్లో మా సీతక్క 60,000 కోట్ల రూపాయల పైగా ఆడబిడ్డలకు బ్యాంకులతోని లింకేజ్ ఇప్పించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించి ఈరోజు వ్యాపారాలు మీరు చేసుకునే విధంగా ఐకేపీ కేంద్రాల నుంచి వ్యాపారం మీరు వేగంగా ముందుకు వెళ్ళేటట్టు ఈరోజు ఆడబిడ్డల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఈనాడు ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. ఈరోజు అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 సంవత్సరాలకు పెరిగే వరకు బలవర్ధకమైన పోషకాహారం పేద పిల్లలకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోని ఈ బాలామృత ఉత్పత్తి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించినాం.